హలో ఎవ్రీవన్, ఇదైతే డే 26 రోజు అనమాట. ఈరోజు వచ్చేసి సూపర్ ఫ్రెష్గా డేని స్టార్ట్ చేసేసి వాకింగ్కి వెళ్ళాను. యాక్చువల్గా వర్షం పడింది కాబట్టి చాలా చల్లగా ఉన్నింది. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చినుకులు పడుతూ ఉంది. వెళ్దామా వద్దా, అసలు మళ్ళీ తడిచి అక్కడే ఆగిపోవాల్సి వస్తుందేమో, అక్కడెక్కడ ఆగడానికి కూడా ఉంటుంది అన్నట్టు చాలాసేపు ఆలోచించాము. తర్వాత ఇంక అట్లా కాదులే, అంటే మేము వెళ్ళే ఏరియాలో మబ్బు ఉందా లేదా అన్నట్టు ఏదో మా ప్లానింగ్స్ మేము వేసుకొని తర్వాత వెళ్ళాము. సక్సెస్ఫుల్గా వర్షం తడవకుండా అయితే వచ్చేసాము. అంటే ఆ టైంకి కొంచెం ఆగిపోయింది వర్షము, కానీ పొద్దున్న నుంచి వచ్చి కొంచెం వర్షం పడ్డము మళ్ళీ ఆగడము అట్లా జరుగుతూనే ఉండింది. బట్ ఎలాగోలా అప్పటికైతే మేము తప్పించుకోగలిగాము అనమాట. కాబట్టి బయట వచ్చేసి చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎందుకంటే ఈ వర్షం పడి ఆగిన తర్వాత మొత్తం కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, కాబట్టి ఆ మోటివేషన్తో ఆ ఫ్రెష్ ఫీలింగ్తో ఫుల్గా జాగ్ చేశాను నేనైతే. ఈరోజు కొంచెం జాగింగ్ టైం ఎక్కువే చేశాను. నాకు తెలిసి ఒక 4 minutes 5 minutes దాకా కంటిన్యూస్ జాగింగ్ చేశాను. సో కొంతసేపు జాగింగ్ కొంతసేపు వాకింగ్ అట్లా చేంజ్ చేస్తూ చేశాను అనమాట. సో జిమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ రొటీన్ కాసేపు సైక్లింగ్ చేసేసి తర్వాత సైడ్స్ చేస్తున్నాను అనమాట. ఈ సైడ్స్ వచ్చేసి మన దగ్గర స్టిక్ లేకపోయినా ఎంటీ హ్యాండ్స్తో అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వెయిట్తో చేస్తున్నాను కదా, వెయిట్ బదులు మీరు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఏమి లేకపోయినా సింపుల్గా అట్లాగే నిల్చుకొని జస్ట్ మన సైడ్స్ నీస్ దగ్గర టచ్ చేసేయడానికి ట్రై చేసినా చాలు, చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. ఫస్ట్ డే చేశారట, నెక్స్ట్ డేకి పెయిన్ మామూలుగా ఉండదు, అట్లా అంత క్లియర్గా పడుతుంది అనమాట దాని మీద ఎఫెక్ట్. కాబట్టి సైడ్స్ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. సో నేను మోస్ట్లీ ఖచ్చితంగా చేసేది వచ్చి ఈ సైడ్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద డేస్ చేస్తాను. ఆ తర్వాత ఎందుకంటే లేడీస్కి ఈజీగా వచ్చేసేది సైడ్ ఫ్యాట్, మనకి సైడ్ ఇంకా ఈ టమ్మీ ఇంకా థైస్ ఇవి ఈజీగా వచ్చేస్తాయి నాకు తెలిసినంత వరకు. సో కాబట్టి వాటి ఏరియాని మనం ఎంత కష్టపడి కరిగించుకున్నా సరే అవైతే అస్సలు స్టబ్ అని ఉంటాయి. సో ఈరోజు వచ్చేసి స్క్వాట్స్ అనమాట, అంటే లెగ్ డే అనమాట. సో మొత్తం క్లాస్ని నేను కవర్ చేయలేకపోయాను, వీడియో తీయలేకపోయాను జిమ్లో. అంటే మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, కాబట్టి ఎవరు పెద్దగా చుట్టూ లేరు అన్నప్పుడు, లేకపోతే ఎవరు వీడియోలో కవర్ అవ్వర్లే వాళ్ళు కవర్ అయినా వాళ్ళకి ఇబ్బంది లేదన్నప్పుడు, లేకపోతే కొంచెం మా ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు అట్లాంటి టైమ్స్ చూసుకొని నేను వీడియో తీస్తాను. ఎవరో ఒకరు కామెంట్ కూడా చేశారు, మీరు వాకింగ్కి వెళ్ళే చోటు ఎవరు కనిపించరు, ఎవరు చుట్టుపక్కల లేరేంటి అన్నట్టు. సో బేసిక్ ఏంటంటే నేను ఒకటి మనం వీడియో తీసేప్పుడు ఎదుటి వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండకూడదు. అంటే వాళ్ళ వీడియోలో కవర్ అయిపోతారేమో, మనం ఏదో వాళ్ళని షూట్ చేస్తున్నాము వీడియో రికార్డ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది కదా, అది చాలా ఎంబరేజింగ్గా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి వీలైనంత వరకు నేను వచ్చి ఎవరు లేనప్పుడు వీడియో తీస్తాను మోస్ట్లీ వాకింగ్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నాకు ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి. అంటే నేను జాగింగ్ చేసేది ఒక 10 minutes, మేము మొత్తం వెళ్ళేది ఒక 20 minutes to 30 minutes పడుతుంది అనుకోండి. ఆ 20 minutesలో నేను వచ్చేసి ఎవరు లేనప్పుడు ఒక 5 seconds లేకపోతే ఒక 1 minute వీడియో రికార్డ్ చేస్తాను అంతే. మిగతా అప్పుడు వెహికల్స్ వస్తూనే ఉంటాయి, మనుషులు వస్తూనే ఉంటారు. అంతేందుకు నాతో పాటు మా ఆయన వాళ్ళ జిమ్ మేట్స్ ఇంక అందరూ కూడా వస్తారు కదా. సో అలాగైతే ఉంటారనమాట ఖచ్చితంగా. సింగిల్గా అయితే వెళ్ళము, అందరూ కలిసే వెళ్తాము. కానీ వీడియోలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చెయ్యను నేను, అంతే. మరి అది మ్యాటర్. మీరు కామెంట్ చేసిన దానికి రిప్లై అనమాట. ఇక్కడ వచ్చేసి కరివేపాకు పొడి ఇంకా పప్పుల పొడి అంటాం కదా, శనగలతో చేస్తాము, ఆ పొడి పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేశాను. సో మీకు రేపు ఒక పెద్ద అప్డేట్ ఇస్తాను వీడియోలో, అదైతే వెయిట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా రేపటి వీడియో కూడా చూడండి.